Hello everyone, welcome to Corner Sir Maths class. Division with 0. 1 by 0 equal to ఎంత అంటాడు. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. దీని వాల్యూ 1 అంటారు లేదా 0 అంటారు. అయితే 1 by 0 వాల్యూ ఎంతో చూద్దాం. ముందుగా 1 by 0.1 వాల్యూ ఎంతో చూద్దాం. 1 by 0.1 ఈక్వల్ టు 1 by 0.1 అంటే మనకు తెలుసు 1 by 10. 1 by 10 రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వెళ్తే అంటే 1 into 10 by 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 10. అంటే 1 by 0.1 ఈక్వల్ టు 10. అదేవిధంగా 1 by 0.01 వాల్యూ 0.01 అంటే 1 by 100 కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 100 అవుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ డినామినేటర్ వాల్యూ తగ్గే కొద్ది దీని వాల్యూ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1 by 0.001 అయితే 1000 అవుతుంది. అదేవిధంగా 1 by 0.0001 అయితే 10,000 అవుతుంది. ఈ విధంగా మనకి ఈ డినామినేటర్లోని వాల్యూ జీరోకి దగ్గరగా వెళ్ళే కొద్ది ఈ టోటల్ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఇన్ఫినిటీ వాల్యూ అవుతుంది అనమాట. అంటే ఇది జీరోకి దగ్గరగా వెళ్తే డినామినేటర్ దీని టోటల్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. అది పాజిటివ్గా మనం తీసుకుంటే పాజిటివ్ ఇన్ఫినిటీ అవుతుంది. మరి నెగిటివ్గా తీసుకుంటే మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. నెగిటివ్గా కూడా ఇన్ఫినిటీకి దగ్గరగా ఇన్ఫినిటీ వాల్యూ అవుతుంది. కాబట్టి 1 by 0 వాల్యూని మనం ఏమని చెప్తామంటే ఇక్కడ ఇన్ఫినిటీ అని చెప్పడానికి లేదు కాబట్టి దీన్ని అన్డిఫైన్డ్ అని చెప్తాం. దీన్ని మనకి గ్రాఫ్ గీస్తే కనుక ఇది పాజిటివ్ వాల్యూ ఎలా ఇన్ఫినిటీకి దగ్గరగా వెళ్తే పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే ఈ నెగిటివ్ వాల్యూ తీసుకుంటే ఎలాగా నెగిటివ్ వాల్యూ ఇన్ఫినిటీగా వెళ్తుంది. రెండు ఎక్కడ టచ్ అవ్వట్లేదు కదా. కాబట్టి దీన్ని మనం ఇన్ఫినిటీ అని చెప్పడానికి లేదు. అందుకే 1 by 0 వాల్యూని ఏమని చెప్తామంటే అన్డిఫైన్డ్గా చెప్తాం. థ్యాంక్ యూ.